ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగించి పిల్లలకు డీమాస్ రూల్ని చాలా సులభంగా అవగాహన పరచవచ్చు. ఇది 4-5 తరగతులలో గణిత పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఉన్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని గమనించండి. ఆర్డర్ ఆఫ్ ద ఆపరేషన్ ఇన్ డీమాస్ రూల్. డీమాస్ రూల్లో డి స్టాండ్స్ ఫర్ డివిజన్, ఎం stands for multiplication, A stands for addition, S stands for subtraction. అదేవిధంగా ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఒక ఏరో మార్క్ కూడా ఉంది. ఈ ఏరో మార్క్ ఏం తెలియజేస్తుంది అంటే డీమాస్ రూల్లో మొట్టమొదట ఏ ఆపరేషన్తో స్టార్ట్ చేయాలి, ఏ ఆపరేషన్తో ఎండ్ చేయాలనే విషయం మనకు ఈ ఏరో మార్క్ తెలియజేస్తుంది. ఈ డీమాస్ రూల్ని మరింత అవగాహన చేసుకోవడం కోసం ఒక ఉదాహరణతో స్టార్ట్. 168 division, 8 addition, 5 multiplication, 12 subtraction, 38. డీమాస్ రూల్లో ఫస్ట్ ఆపరేషన్ డివిజన్. 168 డివిజన్ 8 సాల్వ్ చేస్తే ఆన్సర్ 21. 21 అడిషన్, 5 మల్టిప్లికేషన్, 12 సబ్ట్రాక్షన్, 38. డీమాస్ రూల్లో నెక్స్ట్ ఆపరేషన్ మల్టిప్లికేషన్. 5 మల్టిప్లికేషన్ 12 సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ 60. డీమాస్ రూల్లో నెక్స్ట్ ఆపరేషన్ అడిషన్. 21 అడిషన్, 60 సబ్ట్రాక్షన్, 38. 21 అడిషన్ 60 సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ 81. డీమాస్ రూల్లో నెక్స్ట్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్. 81 సబ్ట్రాక్షన్ 38 సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ 43. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మోడల్ ప్రాబ్లంలో ఏ ఆపరేషన్ ముందు చేయాలనేది నెంబర్స్ వేయడం జరిగింది. ఆ నెంబర్స్ ప్రకారం డీమాస్ రూల్ని అనుసరించి ప్రాబ్లంని సాల్వ్ చేయడం జరుగుతుంది.